హైదరాబాద్ సాలిబండలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఎలక్ట్రానిక్ వస్తువులు ఒకసారిగా పేలిపోయాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అలుముకుంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. రైట్ పేలుడు ధాటికి చుట్టుపక్కల నివాస ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. 8 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అగ్ని ప్రమాదం జరిగిన టైంలో సిబ్బంది షాప్లోనే ఉన్నారు. కొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది. అలాగే పేలుడు ధాటికి కారు కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అయింది. దీంట్లో డ్రైవర్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రైట్ పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఘటనా స్థలం నుంచి. కిరణ్, ఓవర్ టు యూ. అక్షయ, పాత బస్సులోని శాలిబండ గోమతి ఎలక్ట్రానిక్స్ షాప్లో అగ్ని ప్రమాద ఘటనలో డ్రైవర్ ఒకరు మృతి చెందారు. ప్రస్తుతానికి మనము ఘటనా స్థలం వద్ద ఉన్నాము. శాలిబండ టువర్డ్స్ లాల్ దర్వాజా మధ్యలో గోమతి ఎలక్ట్రానిక్స్ షాప్ ఉంది. రాత్రి సరిగ్గా 10:30 ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఎడమ వైపు కారు ఉంది. ఈ కారు స్ట్రైట్గా వచ్చి ఎలక్ట్రానిక్ షాప్ను ఢీకొట్టిన క్రమంలోనే వెంటనే అక్కడ నుంచి బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన క్రమంలో పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ఎగిసిపడ్డ మంటలన్నీ కూడా గోమతి ఎలక్ట్రానిక్స్ అంటుకున్నాయి. అందులో ఉన్న ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి, కాలి బూడిదాయి. ప్రస్తుతానికైతే 8 ఫైర్ ఇంజన్ల ద్వారా కూడా పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నిన్న రాత్రి 10:30 ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా పేలుడు శబ్దం వచ్చింది. మొదట కారు టువర్డ్స్ శాలిబండ నుంచి లాల్ దర్వాజా వెళ్తున్న క్రమంలో ఈ కారు ఏదైతే ఉందో ఎడమవైపు మనం చూస్తున్నాం, ఇదే కారు గోమతి ఎలక్ట్రానిక్ షాప్లోకి ఒక్కసారిగా దూసుకెళ్ళి ఢీకొట్టిన క్రమంలో ఒక్కసారిగా అందులో గ్యాస్ కంప్రెషర్ పేలడంతో ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున కూడా ఎగిసిపడ్డాయి. ఇందులో ఒకరు మృతి చెందారు, 3 తీవ్ర గాయాలే. ప్రస్తుతం గాయాలైన వారిని ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. 8 ఫైర్ ఇంజన్ల ద్వారా పూర్తి స్థాయిలో కూడా మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సో పక్కనే మరొక అపార్ట్మెంట్ ఉన్నాయి, అలాగే భవనాలు ఉన్నాయి, ఇంకా షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంటలు అంటకుండా కూడా నలువైపుల నుంచి కూడా ఫైర్ బ్రిగేడ్ నేతృత్వంలో మంటలు అయితే పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చడం మాత్రం ప్రధాన కారణము. గోమతి ఎలక్ట్రానిక్స్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణం కారు మొదట వచ్చి ఎలక్ట్రానిక్ షాప్ను ఢీకొట్టిన క్రమంలోనే కారులో నుంచి మంటలు ఎగిసిపడ్డ తర్వాత మొత్తం ఎత్తున కూడా ఈ షాప్ అంతా కూడా తగలబడింది. సో మనతో పాటు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇది ఎట్లా జరిగిందండి? 10:30లో ఎవరు కారు అట్లకించి వస్తుంది, శాలిపేటకించి వచ్చి మళ్ళీ తాగిరో లేదో మద్యం తీసుకురో లేదో మాకు తెలియదు. ఆ దుకాణకు కుట్టారు. ఆన్ ది స్పాట్ బెస్ట్ అయింది. అలా గ్యాస్ ఉందని అందరు పబ్లిక్ అంటారు. గ్యాస్ వల్ల దుకాణం కాలిపోయింది, వెనుకకు అలా గోదాం కూడా కాలిపోయింది. కొద్దిగా మనుషులు కూడా ప్రమాదంగా ఉన్నారు. అది ఎంతమంది ఉన్నారో మనకు అంతా తెలియదు చీకట్లో. సో పోలీసులు ఎన్ని గంటలకు వచ్చారు? తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్? లోపల షాప్లో ఎవరైనా కస్టమర్స్ ఉరికిరు, పబ్లిక్ ఉరికిరు. అప్పుడే షాప్ బంద్ చేసే టైంలోనే అప్పుడే పోలీసు వచ్చి అదుపులో తీసుకున్నారు. చాలా పబ్లిక్ ఉండే. అది ఎంతమంది గాయాలేరో ఏందో మనకైతే తెలియదు. ఏమో ఇంకా తెలియదు. ఆయన బతికిండా చేసినది బెస్ట్. నుంచి వస్తుంది కార్ చార్మినార్ దగ్గర నుంచి వస్తుంది, శాలిపేటకి నుంచి. ఇది గుద్దుని మళ్ళీ ఆయన డ్రింక్ తీసుకున్నారో లేదో తెలియదు, కానీ ఆ లోపలికి దుకాణం గుద్దేశాడు. బెస్ట్ అయిపోయి ఆన్ ది స్పాట్ అంటుకున్నది. సామాన్లన్నీ కూడా మొత్తం కలిపినాయి. గోదాం కూడా కలిపింది. వెనక గోదాం ఉంది, గోదాం కూడా కలిపింది. కార్లో ఎంతమంది ఉన్నారేమో ఐడియా తెలియదు సార్, ఎంతమంది తెలియదు. ఆ బెస్ట్లోనే పబ్లిక్ అందరూ ఉరికిరు. ఏంది బాంబ్ బెస్టా ఏంది, ఎవరు ఏం చేసిరని భయంతో ఉరికిరు. ఇంకేం లేదు. మొత్తం ఎంతసేపు రెస్క్యూ చేసి మంటలు ఆపిరు? అంత ఫైర్ 1.5 2 hours 3 hours అయింది. 2-3 గంటలు అయింది. చాలా ఇబ్బంది అయింది. పెద్ద ఎత్తున శబ్దాలు ఏమైనా వచ్చినాయి? చాలా పెద్ద శబ్దం వచ్చింది. ఇది కారు గోల్డ్ మన బెస్ట్ అయినట్టు ఏమో బాంబ్ బెస్ట్ అయింది అనుకుని భయపడ్డారు అందరూ. సో రాత్రి 10:30 పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి. మొదట చార్మినార్ నుంచి టువర్డ్స్ కారు ప్రయాణిస్తుంది శాలిబండ వైపు. సో కారు డ్రైవర్ మరి మద్యం సేవించి ఒక్కసారిగా షాప్లోకి దూసుకెళ్ళడం, ఆ షాప్ని ఢీకొట్టడంతోనే ఒక్కసారిగా అందులో ఉన్న ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన క్రమంలోనే ఈ మంటలన్నీ కూడా షాప్లోకి ఎగిసిపడ్డాయి. కార్నర్లు అక్కడక్కడ కూడా మంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి అక్షయ. ఎందుకంటే ఫైర్
రెస్పాన్స్ ఫోర్స్ కావచ్చు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా పెద్ద ఎత్తున కూడా మంటలు అదుపులోకి తీసుకొచ్చినప్పుడు కార్నర్లో ఇంకా మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, ముగ్గురు తీవ్ర గాయాలయ్యాయి. మొదట చార్మినార్ నుంచి కారు ప్రయాణిస్తుంది. కారు శాలిబండకు రాగానే గోమతి ఎక్స్ప్రెస్ ఏదైతే ఎలక్ట్రానిక్ షాప్ ఉందో దాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన క్రమంలోనే ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్ అవడం వల్ల పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటలు కాస్త గోమతి ఎలక్ట్రానిక్ బస్సులోకి మంటలు అంటుకున్నాయి.